మనం చంద్రుడిని చూడాలనుకుంటే మేడపైకి వెళ్ళి తలెత్తి చూడొచ్చు, లేదా కిందకి వచ్చి ఒక గ్లాస్ పాలల్లో ప్రతిబింబంలా చూడొచ్చు, లేదా విమానం ఎక్కి వీలైనంత ఎత్తుకు వెళ్ళి హెలికాప్టర్లో చూడొచ్చు అక్కడి నుంచి. నేను చివరి 2 ఆప్షన్లు ఏదైనా చూడటానికి ఇష్టపడతాను. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని అమ్మాయిలోని చూడొచ్చు, లేదా అబ్బాయిలోని చూడొచ్చు. నేను వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్లను చూద్దాం అనుకున్నాను. అదే మీ అందరికీ చూపించే ప్రయత్నం కూడా చేశాను ఇవాళ. గెటప్ శ్రీనికి ఒకసారి నేను ఇది కథ చెప్పడానికి అతను వెళ్తే ఒక 2 రోజులు 3 రోజులు కంటిన్యూస్గా ఫోన్ చేశాడు. అక్కడ ఉన్నప్పుడు కూడా 2-3 సార్లు చెప్పాడు, దీన్ని సినిమా చేద్దాం అని చెప్పి. అంటే షార్ట్ ఫిల్మ్ చేయవా అని అడిగాను. చేస్తానని చెప్పి చేశాడు. ఈ టీంలో పనిచేసిన అందరికీ షార్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఒక్క హీరోయిన్కే లేదు. తన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. తను ఒక 7 ఫీచర్ ఫిల్మ్స్ చేసింది, ఒక కన్నడ ఫిల్మ్ కూడా హీరోయిన్గా చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ టు వర్క్ విత్. థ్యాంక్ యూ మిత్రమా టీమ్. And thank you, Karthik. The way you embrace the musical touch in the film is exaggerating, and all the applause whatever we received in the end, it all goes to you. Thank you very much. And thank you, Unikrishnan, for traveling all the way from Chennai and Bangalore and Kerala all times. It's almost, I used to work in Bangalore, and Saturday Sunday వచ్చి ఇక్కడ సినిమా తీసాను. నేను ఇది వాళ్ళందరినీ తీసుకొచ్చాను, వీళ్ళందరినీ కూడా తీసుకున్నాను. ఎవరిని ఆర్టిస్ట్ డేట్లు అడుగుతారు, నా డేట్ నేను సాటర్డే సండే సినిమా తీస్తే అంటే వాళ్ళిద్దరు నాతో చేశారు సినిమా. So once again, thank them. And I thank Mr. Shiv Prasad, DX, VFX and DA చేశాడు. విజయవాడలో పడమట్లంకలో ఒక చిన్న గదిలో కూర్చొని ఆ సినిమాలో ఉన్న VFX అని అతను ఓన్గా నేర్చుకుని చేశాడు. He is not a joke, and I want Mr. Shiv Prasad to be here. VFX and DA మొత్తం సింగిల్ పర్సన్గా హ్యాండిల్ చేశాడు. Once again, and then ఈ కథలో గిటార్లో ఉన్న స్నేహాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళిద్దరు చిరునవ్వులోకి తీసుకెళ్ళడానికి సీను ఎంత కష్టపడ్డాడు, కాగితం మీద నేను రాసిన కథని తెర మీద తీసుకురావడానికి రవి ఎంత కష్టపడ్డాడు. ఈరోజు సభాముఖంగా ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. థ్యాంక్ యూ మిత్రమా. ఎందుకంటే ఎక్కువ నిడివి విషయం ఉన్న కథతో, ఎందుకంటే ఎక్కువ కుర్చీలు జనాలు ఉన్న గదిలో మిమ్మల్ని అందరినీ త్వరలో కలుసుకోవాలని మళ్ళీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బీట్ ఫ్రెండ్షిప్ ఆర్ లవ్, ఇట్స్ లూనార్ ఎక్లిప్స్ ఆర్ సోలార్ ఎక్లిప్స్. ఒక బాడీని ఇంకో బాడీ వచ్చి కవర్ చేసి ఓవర్లాప్ చేసి ఇట్ విల్ బ్లాక్ అవర్ విజన్. లవ్ ఈస్ ఓవర్లాపింగ్ యువర్ ఫ్రెండ్షిప్ విజన్ అండ్ ఇట్ ఈస్ స్టాపింగ్ దేర్, ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ డార్క్. సో ఇట్స్ ఎక్లిప్స్ ఆఫ్ లవ్. రవి అండ్ శ్రీముఖి, నేను మొత్తం అంటే షార్ట్ ఫిల్మ్ కాదు, ఏంటిది ఈ బిల్డప్ ఏమిటి, షార్ట్ ఫిల్మ్లో లేదు. నేను ఎన్ని స్క్రీనింగ్స్కి రాలేదు, ఇలా ఎప్పుడు హౌస్ఫుల్ అవ్వాల. ప్రసాద్ చాలా ఖర్చు అయిందండి ఒక్కొక్కరిని పిలవడానికి. నాకేం ఇవ్వలేదేంటి, నేను ఫ్రీగా వచ్చాను, నాకు ఇవ్వలేదేంటి. మీకు రూపాయి వేస్ట్ చేసిన కాల్ చేసి. ఐ నో దిస్ ఇస్ అమేజింగ్ నిజంగా. అంటే షార్ట్ ఫిల్మ్ అంటేనే ఇంత బిగ్ వేలో అండ్ వన్ మోర్ టైమ్ టెలివిజన్ పవర్ నిరూపించారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ద కాన్సెప్ట్ విచ్ యూ సైడ్, డోంట్ కిల్ ఫ్రెండ్షిప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్, చాలా బాగుంది. గుడ్ అటెంప్ట్. అండ్ షార్ట్ ఫిల్మ్ అన్నలా లేదు, క్వాలిటీ చాలా బాగుంది. యూ టుక్ ఇట్ టు అనదర్ లెవెల్ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా. అండ్ బోత్ ఆఫ్ యూ చాలా బాగా చేశారు యాక్టింగ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే నిజంగా చెప్తున్నాను, ఇది ఒక్కటే మెయిన్ పాయింట్ అనేది అర్థం చేసుకోవాలి మిత్రమా. ఓకే, వెల్ డన్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ మోర్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ బిగ్ స్క్రీన్ ఫిల్మ్స్ ఆల్సో. ఎవరు సరిగ్గా వాడలేదు, నేను వాడతా. నందుకి ఎలా ఉండొచ్చు లోపల, నందుకి గీతం చేసుకున్నప్పటి నుంచి ఎలాగెలాగో ఉంది లోపల. ఇలా గనక ఎవరైనా దీన్ని మీట్ ఉండుంటే పాపం మాట్లాడి ఉండేది కాదు. కానీ సీను పాపం చాలా సైలెంట్ అయిపోయాడు. ఐ నో యూ హ్యావ్ వెరీ బిగ్ సెంటిమెంట్స్ విత్ దిస్. పట్టుకోండి. నాకు డౌట్, మీరు సైన్స్ స్టూడెంటా? ఇందాక ఎక్లిప్స్ ఆఫ్ లవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినంత బాగా నా సైన్స్ టీచర్ కనుక చెప్పుంటే నేను డాక్టర్ని అయ్యి ఉండేదాన్ని. లక్కీగా ఆవిడ చెప్పకపోవడం మీ అందరి దురదృష్టం అయింది. నేను యాంకర్ని అయ్యా. కాలగమనంలో జరిగినటువంటి అనేకానక మార్పులకి నేను సాక్ష్యం అవడం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది. తోలుబొమ్మలాట, నాటకాలు, ఫీచర్ ఫిల్మ్స్ ఇవన్నీ చూసుకుంటూ వచ్చిన నాకు ఆ తర్వాత దూరదర్శన్, శాటిలైట్ ఛానల్స్ అండ్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్. దిస్ ఇస్ నాట్ అ షార్ట్ ఫిల్మ్, దిస్ ఇస్ నాట్ అ ఫీచర్ ఫిల్మ్, దిస్ ఇస్ అ మిడిల్ ఫిల్మ్. మిడిల్ ఫిల్మ్? ఎస్, మిడిల్ ఫిల్మ్. థ్యాంక్ యూ మిత్రమా. ఐ యాక్టెడ్ ఇన్ మిడిల్ ఫిల్మ్ అంటే గలీజ్ ఉంటుంది అక్క, బయట చెప్పుకోనికి.
నువ్వు చెప్పకు బయటికి, ఓకే? మీ అండ్ శ్రీముఖి యాక్టెడ్ ఇన్ మిడిల్ ఫిల్మ్ అంటే ఇంకా చెప్పొద్దు. దర్శనం. యూ డోంట్ టెల్, పీపుల్ గెట్ టు నో అబౌట్ ఇట్, ఓకే? రాకేష్ డైరెక్టెడ్ ది మిడిల్ ఫిల్మ్. నీకు ఏది కావాలో అది దొరికింది, వాడుకో. శ్రీముఖి, రవి బాగా చేశాడు. రవి, శ్రీముఖి బాగా చేసింది. అండ్ కార్తిక్స్ మ్యూజిక్ ఇస్ రియలీ వెరీ నైస్. రాకేష్ ఆల్రెడీ మా సినిమా అవార్డ్స్లో రాకేష్తో కలిసి వర్క్ చేశాం కాబట్టి వీ నో రాకేష్ ఇస్ అ టాలెంట్. ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు గో అ వెరీ లాంగ్ వే. చాలా సైలెంట్గా కనిపిస్తున్నాడు కానీ ఈ షార్ట్ ఫిల్మ్స్ నుంచి మెల్లిగా ఫీచర్ ఫిల్మ్స్లోకి వచ్చేస్తాడు రాకేష్. పేరు ముందు సీఏ పెట్టుకున్నాడు కానీ ఆడిటింగ్ వైపుకి వెళ్ళలేదు, ఇటు సిల్వర్ పెట్టుకున్నాడు అండ్ ఫిల్మ్ రంగంలోకి వచ్చాడు. డెఫినెట్లీ సిల్వర్ జూబ్లీ సినిమాలు తీస్తాడు అని ఆశిస్తున్నాము. హీస్ ట్రైడ్ ఇస్ బెస్ట్ టు సింగ్ బెటర్ దెన్ మీ, బట్ బీయింగ్ అ మేల్ సింగర్ అంతకన్నా చేయలేకపోయాడు. హీ కుడ్ ట్రై. ఆపర్చునిటీస్ డెఫినెట్లీ వస్తాయి. వన్ లాస్ట్ మెసేజ్, ఇదంతా అతనికి పంపించకు. అండ్ సీను, కామెడీతో ఎప్పుడు కడుపుబ్బ నవ్విస్తూ ఉంటావు కానీ సీను మోర్ దెన్ అ కమీడియన్ ఇస్ అ వర్సటైల్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. సీను చాలా బాగా చేశావు. ఓన్లీ కామెడీ, మాస్ కైండ్ ఆఫ్ కామెడీనే కాదు, మంచి అవకాశాలు వచ్చినట్టయితే పర్ఫార్మెన్స్కి డెఫినెట్లీ ముందుంటాడని ప్రూవ్ చేశాడు. వెరీ గుడ్ సీన్, వండర్ఫుల్. అండ్ ഉണ്ണികൃഷ്ണൻ గారు താങ്ക് യു. ആൻഡ് പ്രൊഡ്യൂസർ ഉണ്ണികൃഷ്ണൻ മലയാളിയാണല്ലേ, പേര് കേട്ടപ്പോൾ തന്നെ മനസ്സിലായി. ഒരു സംശയം തോന്നി എനിക്ക് എന്തായാലും. മനസ്സിലായി. മനസ്സിലായില്ലെങ്കിൽ മനസ്സിലാവാത്തത് മനസ്സിലാവാണ്ടിരുന്നാൽ മതി. മനസ്സിലായോ? సో మిత్రమా ఫైనల్ మెసేజ్ కూడా చాలా బాగుంది. లైక్ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు విడిపోవద్దు, అది ప్రేమలో అయినా సరే కాపురాల్లో అయినా సరే అనేది చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. సో ఫ్రెండ్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, లవ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఉండేటువంటి ఆ చిన్న లైఫ్ని హ్యాపీగా హాయిగా ఇలా బతికేద్దాం. థ్యాంక్ యూ. సో ఐ లైక్ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. యూట్యూబ్లో త్వరలో రాబోతోంది కదా, సో వీల్ ఆల్ వాచ్ ఇట్ అండ్ బాగా మేము క్లిక్స్ కొడతాం, లైక్స్ కొడతాం, షేర్ చేస్తాం. డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఉన్నికృష్ణన్, మలయాళంలో ఏమంటారు తెలియదు థ్యాంక్ యూ అని. మలయాళం థ్యాంక్ యూ. నన్ను నన్ను సోమమ్మ నన్ను థ్యాంక్స్ లాట్. Thanks a lot, Rakesh, first of all. And thank you, Sanjeev sir, for suggesting my name to Rakesh. And it was super working and it was very good welcoming from Telugu industry. Thanks a lot. Hope to work here more. Thank you. Thanks a lot. షార్ట్ ఫిల్మ్ అనే దాని గురించి మాట్లాడాలంటే, ఈరోజు చాలామందికి ఒకప్పుడు సినిమా డైరెక్ట్ చేయాలంటే డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కొన్ని సినిమాలు వర్క్ చేయాలి, ఇలా చాలా స్ట్రగుల్ ఉండేది. నిజంగా షార్ట్ ఫిల్మ్స్ వచ్చాక ఒక సినిమా డైరెక్ట్ చేయడానికి మన టాలెంట్ చూపించుకోవడానికి ఇట్స్ ఈజీ ప్లాట్ఫామ్ అయిపోయింది. సో ఎంతోమంది డైరెక్టర్స్ కూడా ఆల్రెడీ వచ్చి ప్రూవ్ చేసుకున్నారు. మనం షార్ట్ ఫిల్మ్ చూసేటప్పుడు వాటిని కంటెంట్ బేస్ మనం జడ్జ్ చేయలేం, ఎందుకంటే చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ మ్యాటర్స్ చెప్పాలి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ సినిమాలో సినిమా కూడా అనొచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టైం ఉంది. సో దీంట్లో డైరెక్టర్గా తను రాకేష్ కన్విన్సింగ్గా సీన్స్ వాళ్ళు చేసేటప్పుడు ఎక్కడ అనీజీగా కానీ ఎక్కడ నాకైతే అనిపించలేదు. చక్కగా ప్రజెంట్ చేశాడు. తను అనుకున్న కంటెంట్ని చాలా పాయింట్ వైజ్ కూడా గిటార్తో చేయించడం, ఎవ్రీథింగ్ అటెన్షన్గా చూశాను నేను. అలాగే జనరల్గా డ్రామా సీన్స్ చేసేటప్పుడు ఆర్టిస్టులు ఎవరైనా మనం కొంచెం అనీజీగా ఫీల్ అవుతాం. అలాంటి వీళ్ళిద్దరు చేస్తున్నప్పుడు చాలా న్యాచురల్గా చేశారు. నిజంగా వెరీ గుడ్. అంటే మిమ్మల్ని రోజు టీవీలో కామెడీగా చూసి 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 మీరు అలా ఎమోషనల్గా యాక్ట్ చేయడం కూడా బాగా టచింగ్ అనిపించింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ చాలా బాగా చేశాడు. తన సాంగ్ కూడా చాలా హాంటింగ్ అనిపించింది. అలాగే కెమెరామెన్ తను వర్క్ కూడా చాలా బాగుంది. అలాగే రాకేష్ తన షార్ట్ ఫిల్మ్ లాగే మాటలు కూడా చాలా బాగా మాట్లాడాడు. వెరీ నైస్ స్పీచ్. సో అందరికీ ఎవరైతే యాక్ట్ చేశారో ఎవరైతే వర్క్ చేశారో అందరికీ వాళ్ళ లైఫ్లో ఇది ఒక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హూ ఎవర్ షార్ట్ ఫిల్మ్స్ అందరూ ట్రై చేసే వాళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కంగ్రాచులేట్ ఎవరిబడి అని. ముఖ్యంగా ఈ షార్ట్ ఫిల్మా లాంగ్ ఫిల్మ్ ఏమన్నా 30 నిమిషాల సినిమాకి వస్తున్నప్పుడు నేను ఏమనుకున్నా అంటే అనిల్ రావిపూడి గారిని కూడా ఇక్కడ చూడొచ్చు అనుకున్నా. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ ఎంకరేజ్ చేసే పెద్ద డైరెక్టర్ అయినా దీని గురించి ఆయన కూడా చెప్తారు ఒకసారి. నైస్ టు సీ ద గెస్ట్ ఇక్కడ ఈ మూవీ చూడడానికి వచ్చి ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ.
అలాగే మూవీ గురించి చెప్పడం కన్నా ముందు యాక్టర్స్ గురించి చెప్పడానికి నేను ఇష్టపడతాను. నాకు ఎప్పుడు రవి ఎందుకు యాక్ట్ చేయట్లేదన్న ఆలోచన ఉండేది. ఇవాళ ఆ సరదా తీర్పు అంటే స్టార్ట్ అయింది. చాలా బాగా చేశారు. అండ్ శ్రీముఖి గురించి చెప్పాలంటే నాకు శ్రీముఖి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. శ్రీముఖి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే శ్రీముఖి అనసూయలా ఉంటారు కాబట్టి. అనసూయ గారు ఎందుకు ఇష్టం అంటే అనసూయ గారు సుమా గారు లాగా యాంకరింగ్ చేస్తారు కాబట్టి. సుమా గారు చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కడో మా రాజీవ్ని డాష్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో నైస్ టు సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ చూడటానికి చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో అన్ని కోణాల్లో ఆవిష్కరించబడ్డాడు. అక్కడ జిమ్, నేను ఫైట్ కూడా ఎక్స్పెక్ట్ చేశాను. అంటే అది పెడతానంటేనే జిమ్ చేద్దామని అన్నా. అంటే సినిమా ఇండస్ట్రీకి వేసాడు, ఒక థ్రెడ్ వేసాడు ఒకటి. సో అన్ని రకాలుగా తను చూపించాలని ఒక ప్రయత్నం చేశాడు. నిజంగానే చాలా హానెస్ట్గా చేశారు. ఇది నిజంగానే సినిమాలాగా ఉంది. సినిమాటిక్గానే ఉంది. ఇది షార్ట్ ఫిల్మ్ లాగా అయితే ఏం లేదు. అయితే ఉన్నికృష్ణన్ వెరీ గుడ్ జాబ్ అండి. మీరు ఎప్పుడు అంటుంటాను నేను, చిన్న సినిమా అయినా షార్ట్ ఫిల్మ్ అయినా విజువల్ ఇంపాక్ట్ అండ్ సౌండ్ రెండు బాగుంటాయి. ఇప్పుడు కూడా చూసే వాళ్ళకి అందంగా ఉంటుంది అది. సో చిన్న సినిమాలు వాళ్ళు చాలామంది విస్మరిస్తుంటారు రెండు విషయాలు. ఎస్పెషల్లీ ఆ రెండు సినిమాల వరకు, ఆ రెండింటి వరకు వచ్చేటికి బడ్జెట్ ప్రాబ్లం వస్తుంటుంది అందరికీ. సో వీళ్ళు షార్ట్ ఫిల్మ్కి ఆ బడ్జెట్ ప్రాబ్లం లేకుండా చాలా బాగా సౌండ్ అండ్ ఫోటోగ్రఫీ సైడ్ వీళ్ళు చాలా కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి ఒక విజువల్ ట్రీట్ని ఇప్పటిదాకా మనకి అందించారు. అండ్ డైరెక్టర్కి నేను ఆ విషయంలో నేను రాకేష్ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిటార్తో కథ చెప్పించడం అనే ఐడియా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. నెరేటివ్ ఫార్మాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. టాకింగ్ అబౌట్ శ్రీముఖి, యూ కమ్ అ లాంగ్ వే. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడ పడితే అక్కడ పిచ్చ ఫాలోవర్స్. సో యూ కమ్ అ లాంగ్ వే. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. వీళ్ళిద్దరు కాంబినేషన్ పటాస్ షోలో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. మంచి యూఎస్పీ ఉంది ఆ కాంబినేషన్కి. సో ఓవరాల్గా వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా. స్టార్టింగ్లో కొంచెం హారర్ ఏమన్నా ఉందా అని చిన్న టెన్షన్ వచ్చింది. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. అంటే ఒక కొత్త ఐడియా ప్రెజెంటెడ్ ఇన్ న్యూ వే. నిన్ను కొంచెం అంత సటిల్గా చూడటం కష్టంగా అనిపించింది. బట్ యా, బోత్ ఆఫ్ యూ హావ్ డన్. షార్ట్ ఫిల్మ్ బాగుంది. అండ్ రవి గారు, మా అక్క శ్రీముఖి అక్క చాలా బాగా చేశారు. అండ్ మీరు గురించి చెప్పట్లేదు, మీరు ఎప్పుడు సూపర్. అండ్ యా, దీంతో నరేషన్ అనేది నాకు చాలా బాగుంది. అండ్ సీజీ వర్క్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ మ్యూజిక్ అండ్ డైరెక్షన్, లాస్ట్లో మెసేజ్ కూడా నాకు బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా తగ్గిందండి మాట్లాడు. థ్యాంక్ యూ. హాయ్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఫ్రెండ్షిప్ అనే నోబుల్ కాన్సెప్ట్ మీద షార్ట్ ఫిల్మ్ చేసినందుకు థ్యాంక్ యూ మిత్రమా. The message that you delivered at the end of the short film was very nice. And Srimuki is a very good friend of mine, and Ravi is a good friend of mine, and Nandu is a very, very good friend of mine. And Sinu garu, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. I keep watching you a lot on TV. Thank you so much. And the artist performance was extremely good. And the director good. అంటే మీరు you did the job. The artist did a very, very, very good job. Thank you so much for that. And I wish the more and more clicks for this short film on YouTube. It becomes a great hit. And next మీరు కూడా తరుణ్ భాస్కర్, పవన్ సాధిని లాగా నెక్స్ట్ మీరు కూడా మూవీ డైరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పటాస్ అనే షోకి నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ సీను భయ్య, రవి అండ్ శ్రీముఖి మామూలుగా ఆడుకోలేదు నన్ను. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు వచ్చింది గిటార్ని ఇప్పుడు ఇలా పెట్టుకుని. ఇప్పుడు ఇది రోస్టా? నేను ఏం మాట్లాడినా నిజమే మాట్లాడుతాను, అసలు అవుతుందా మాట్లాడు. బాగా చేస్తారా మీరు. దొరుకుంటే బాగుంది అనుకున్నా కానీ దొరకలేదు. గ్యాస్ ఆన్ చేసిన మొత్తం బాగా నచ్చింది ఏంటంటే ఇది అండి, ఇది అది చాలా అంటే యూ గైస్ వాజ్ వెరీ వెరీ ఆ క్యారెక్టర్ ఇన్ టు ది క్యారెక్టర్. అండ్ మీరు చాలా బాగా చేశారు బ్రో, లవ్లీ. ఐ విష్ ఆల్ ద లక్ అండ్ కీప్ డూయింగ్ మోర్. అండ్ టు ఆల్ ది అదర్ ఆర్టిస్ట్. డార్లింగ్, మీ గురించి ఏం చెప్తాను నేను, మీ గురించి అంటే అదే మీకు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో నన్ను చేసుకుంటారు కదా భయ్య. ఆల్ ద వెరీ బెస్ట్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇలా ఇండివిజువల్గా ఎవరైనా ఏదైనా చేస్తుంటే చాలా ఇష్టం అండి. బికాజ్ మనకి ఏదైనా ఇండస్ట్రీ ఇచ్చింది అండ్ దానికి ఏదో ఒకటి చిన్నగా అయినా ఇలా తిరిగి ఇవ్వడం అంటే డూయింగ్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్. ఐ రియలీ లవ్ పీపుల్ హూ డూ ఇండివిజువలీ ఇలా ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్స్ కానీ హూ డూ దర్ ఇండివిజువల్ ఆల్బమ్స్. సో ఐ విష్ Ravi and Srimukhi all the way. Doing something on your own. I really love people who do individually
ఇలా ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్స్ కానీ హూ డూ దర్ ఇండివిజువల్ ఆల్బమ్స్. సో ఐ విష్ రవి అండ్ శ్రీముఖి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మిత్రమా ఇలాంటివి ఇంకా చేయండి. అండ్ సుమ గారికి ఇంకో మంచి ఇంట్రడక్షన్ ఇవ్వాలి, నేను వెయిట్ చేస్తున్నా. ర్యాప్ క్వీన్కి ఎలా ఇస్తారో నేను వెయిట్ చేస్తున్నా.